డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనకు అల్ ఫలాహ్ వర్సిటీనే కేంద్ర బిందువుగా ఉన్నట్లు విచారణలో తేలుతుంది. హర్యానా ఫరీదాబాద్ సమీపంలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచే ఉగ్రకుట్ర జరిగిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇక్కడ నుంచి పేలుడు పదార్థాలను టెర్రరిస్టు డాక్టర్ ఉమర్ కారులో తీసుకెళ్లినట్లు సమాచారం. తాజాగా శుక్రవారం రాత్రి శ్రీనగర్లోని నౌగాంలో భారీ పేలుడుకు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉందని తెలుస్తుంది. ఎర్రకోట పేలుడు ఘటనలాగే అల్యూమినియం నైట్రేట్ నమూనాల మాడ్యూల్స్ చెక్ చేస్తుండగా నౌగాంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనకు అల్ ఫలాహ్ వర్సిటీని కేంద్ర బిందువుగా ఉన్నట్లు విచారణలో తేలుతుంది. హర్యానా ఫరీదాబాద్ సమీపంలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచే ఉగ్రకుట్ర జరిగిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇక్కడ నుంచి పేలుడు పదార్థాలను టెర్రరిస్టు డాక్టర్ ఉమర్ కారులో తీసుకెళ్లినట్లుగా సమాచారం. తాజాగా శుక్రవారం రాత్రి శ్రీనగర్లోని నౌగాంలో భారీ పేలుడుకు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉందని తెలుస్తుంది. ఎర్రకోట పేలుడు ఘటనలాగే అల్యూమినియం నైట్రేట్ నమూనాల మాడ్యూల్స్ చెక్ చేస్తుండగా నౌగాంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రైమ్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, నౌగాంలో ఈ పేలుడు ఎలా సంభవించింది? ఇది ఉగ్రకుట్రగా భావించాలా లేదా యాక్సిడెంట్ అనుకోవాలా? కేంద్రం ఏమి చెబుతుంది? ప్రస్తుతం నేను ఏదైతే నా వెనకాల ఉండేటటువంటి యూనివర్సిటీ అల్ ఫలాహ్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నేను ప్రజెంట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను. దాదాపు ఒక 3 గంటల నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వెనకాల ఉండేటటువంటి అంత గ్రౌండ్ అంతా కూడా దాదాపు ఒక 10-12 బిల్డింగ్స్తో ఉన్నటువంటి క్యాంపస్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైతే విద్యార్థులు అనుకోవచ్చు, వైద్యులు అనుకోవచ్చు, ఉద్యోగాలు కావాలి అంటే ఈ యూనివర్సిటీలో వచ్చి ఉద్యోగాలు తీసుకుంటారు. ఎందుకనంటే ఇక్కడ మనకు చాలా తక్కువగా, అంటే జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఎందుకు దొరకదానంటే దొరుకుతుంది, కానీ అక్కడికన్నా కూడా మనకు శాలరీ పరంగా అనుకోవచ్చు, కొన్ని ఫెసిలిటీస్ పరంగా అనుకోవచ్చు, ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యూనివర్సిటీలో చదవడం కానీ తర్వాత ఉద్యోగాలు చేయడం కానీ వీళ్ళకి సెంటర్ ఆఫ్ ప్లేస్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ. లోపడంతా కూడా ఏదైతే మొన్న ఇన్సిడెంట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇక్కడంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా పెంచారు. తర్వాత ఎవరిని కూడా రానివ్వకుండా సెక్యూరిటీ అంటే లోపలికి వెళ్లకుండా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించింది ఒకటి వైద్య విద్యార్థులు చదువుకుంటారు. అంతేకాకుండా ఇది దౌజా అనేటువంటి ఒక విలేజ్. ఈ విలేజ్లో ఇక్కడ చుట్టూరా ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఒక మెడికల్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదైతే మొన్న సంఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళాలంటే కూడా అందరూ భయంతో వెళ్ళకపోవడం ఒకటి, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మొన్న మొత్తం ఎంటైర్ మనకు 10వ తేదీన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి ఇక్కడ కర్త కర్మ వ్యూహ రచన అంతా చేసింది కూడా ఈ క్యాంపస్లోనే. ఏదైతే ప్రొఫెసర్స్ అనుకోవచ్చు, వైద్య విద్యార్థులు అనుకోవచ్చు, 13వ అంటే మనం చూస్తున్నటువంటి ఏదైతే ఎక్స్క్లూజివ్ విజువల్స్ బిల్డింగ్ ఉందో అందులో 13వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూములో ఒక అంటే మనకు ల్యాబ్లో నుంచి కూడా అప్పుడప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి అమోనియా నైట్రేట్కి సంబంధించినటువంటి వస్తువులను తీసుకురావడం, అక్కడ దాచిపెట్టడము దాదాపు 2021 నుంచి కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే దీనికి మొత్తం అంతా కూడా ముఖ్యంగా ముగ్గురు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఈరోజు మనకు ఎన్ఎంసీ కూడా ముగ్గురు డాక్టర్లను కూడా వాళ్ళు మనకు ముజ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ ఉమీద్ నబీ పేర్లను కూడా వాళ్ళను అంటే ఉమర్ నబీ పేర్లు కూడా అసలు ఈ కేసులో ఉన్నారు. ఆయన ఏదైతే బ్లాస్టింగ్ సమయంలో జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క ఎన్ఎంసీకి సంబంధించినటువంటిది కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉండేటటువంటి లేడీ డాక్టర్ మనకు ముఖ్యంగా ఉండేటటువంటి ఇంకొక వ్యక్తి ముజ్మూల్ అన్నటువంటి వ్యక్తి. ఇతడు 3వ తరగతి వరకు చదువుకున్నాడు. కేవలము అక్కడ అంటే ఇక్కడ వైద్య విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు
ప్రొఫెసర్స్ వీళ్ళను ఒక మత ఛాందస్సులుగా వాళ్ళని తయారు చేసే విధంగా వాళ్ళకు మత బోధనలు చేసేటటువంటి వ్యక్తి ఎక్కువగా మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి శ్రీనగర్లో కీలకమైనటువంటి వ్యక్తి. అతడు వీళ్ళకి ప్రత్యేకంగా మత బోధనలు ఇచ్చి వాళ్ళని చదువుకోవడం కాకుండా వాళ్ళని ఆ రూట్లో వాళ్ళని తీసుకెళ్లేటటువంటి అంటే వాళ్ళని ఎప్పుడు కూడా సమావేశాలు అంటే సమావేశాలు అంటూ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని ఒక యూనియన్గా తయారు చేసినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి అల్ఫా యూనివర్సిటీ చాలా కీలకం. దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకు అరబ్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. మనకు అందుతున్నటువంటి ఏదైతే సమాచారము దాదాపు ఈ సంఘటన కావాలంటే కూడా ఈడీ సోదాలు చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఏదైతే ఫండింగ్ అనుకోవచ్చు ఒకవైపు, కానీ ఇక్కడ దీనికి ఫండింగ్ కూడా మనకు జపాన్ తర్వాత అరబ్ కంట్రీస్ నుంచి కూడా ప్రతి సంవత్సరం అరబ్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా నిర్వహిస్తారు అన్నటువంటిది కూడా ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు దాడులు జరిగాయో అప్పటి నుంచి కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా రాత్రి జరిగినటువంటి మనకు శ్రీనగర్లో నాగోబా ఏదైతే పోలీస్ స్టేషన్ పేలినటువంటి సందర్భంలో అక్కడ దాదాపు మనకు 8 మంది పోలీసులు మరణించారు. దాదాపు 27 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. అమోనియా నైట్రేట్కి సంబంధించినటువంటి ఏదైతే నమూనాలను సేకరించి వాటిని మాడ్యూల్స్ని చెక్ చేస్తున్నటువంటి సమయంలోనే పోలీస్ స్టేషన్ పేలినటువంటిది. దానికి సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి రసాయనాలను కొన్నటువంటిది కూడా ఇక్కడ హర్యానాకి దగ్గరలో ఉండేటటువంటి ఒక గ్రామము. వాటిని తీసుకొని వచ్చి ఈ యూనివర్సిటీలో మనకు కనిపించేటటువంటి యూనివర్సిటీలో పెట్టడము, దీనికి పలు విధాలుగా కూడా పలు చోట్ల కూడా దాడులు చేసే విధంగా కూడా ప్లాన్ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అల్ ఫలాహ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతటిని కూడా విద్యార్థులు కూడా చాలామంది ఇక్కడికి అంటే యూనివర్సిటీని వదిలిపెట్టి కొన్ని రోజులు వెళ్ళాలని కూడా వెళ్ళిపోయినటువంటిది అనుకోవచ్చు. కానీ రాత్రి జరిగినటువంటి సంఘటనకు ఇక్కడ ఈ కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులు అనుకోవచ్చు, వాళ్ళందరినీ కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఎవరిని కూడా విద్యార్థులను అనుకోవచ్చు ఎవరిని కూడా మనకి లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ కొంత ఇది ఒక చిన్న గ్రామం కాబట్టి చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా విలేజ్లో వెళ్ళేందుకు కూడా అంటే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే వాళ్ళకి మాత్రమే లోపలికి వదులుతున్నారు. కానీ ఏదైతే బాంబు దాడికి ప్లాన్ చేసినటువంటిది ఏదైతే ఉమర్ అంటే ముఖ్యంగా మనకు ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు దాడికి ఆయన ఎవరైతే కారు ఉపయోగించినటువంటి I-20 కారు ఇక్కడి నుంచే తన ప్రయాణం మొదలుపెట్టింది. ముందు అంటే ఆయన వెళ్ళినటువంటిది అనుకోవచ్చు, ఏ విధంగా ప్లాన్ చేశారన్నది కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. అయితే అల్ ఫలాహ్ యూనివర్సిటీ మీరు అక్కడే ఉన్నారు కాబట్టి దర్యాప్తు అధికారులు ఇంకా ఏమేమి సేకరించారు, ఇంకా కూడా యూనివర్సిటీ చైర్మన్కు కూడా క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో విచారణ ఆ దిశగా ఏమైనా సాగుతుందనుకోవాలా? ఖచ్చితంగా ఏదైతే మనకు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఒక చారిటబుల్ ట్రస్ట్, దీనికి సంబంధించినటువంటి ఫండింగ్స్ విదేశాల నుంచి వస్తుంది. దాదాపు ఇది మనకు ఏదైతే టర్కీ తర్వాత జపాన్ నుంచి కూడా చాలా లావాదేవీలు వచ్చినట్లు కూడా దాదాపు 2 రోజుల నుంచి అంటే తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఈడీ కూడా దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ వివరాలను అన్నిటిని కూడా రాబడుతుంది. దీన్ని ఎవరైతే నిర్మించారో అతనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా సమాచారం కూడా చాలా ఇక్కడ ఇంతకుముందు కూడా ఎవరికి తెలియదు. కానీ అతనికి కూడా జమ్మూ కాశ్మీర్లో పలు అంశాల్లో కూడా దానికి సంబంధించినటువంటి వెనకాల ఇతని హస్తం కూడా ఉందన్నటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఇతన్ని కూడా మొత్తం అంటే ఈ సంఘటనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే అక్కడ మనకు అక్కడ అంటే అనంతనాగు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పుల్వామాలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు, తర్వాత హర్యానాలో కూడా విలేజెస్లో కొంతమంది కూడా దీనికి అటాచ్ అయి ఉన్నారు. వారందరినీ కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ మనకి ముఖ్యంగా విశ్వవిద్యాలయానికి చెందినటువంటిది డాక్టర్ ముజ్మిల్ షకీల్కు కూడా ఇక్కడ నైట్రేట్ అంటే ఏదైతే అమోనియాని అమ్మినటువంటి విషయము ఇక్కడ డాక్టర్ ఉమర్కి అమ్మినటువంటిది కూడా ఎక్కడా కూడా లావాదేవీ లేదు. దానికి సంబంధించినటువంటి ఒక డబ్బు తీసుకుని దాన్ని అమ్మినట్లు కూడా ఎక్కడ కూడా లేదు. సంబంధించినటువంటి షాప్కి వెళ్ళేసి కూడా మొత్తం ఇంటరాగేషన్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఈ ఏదైతే బ్లాస్టింగ్ జరిగినటువంటి
సమయం ఇక్కడ డాక్టర్ ఉమర్ ఇక్కడ నుంచి బయలుదేరినటువంటిది దాదాపు అంటే తను దొరికిపోతాడు అన్నటువంటి భయముతోటే అక్కడ ఎర్రకోట వరకు వెళ్ళి అక్కడ దాదాపు ఒక 3 గంటలు ఉండి కార్ బ్లాస్టింగ్ చేసేందుకు కూడా ముందుగా అతడు నమాజ్ చేసి తర్వాత ఈ బ్లాస్టింగ్కి పాల్పడినటువంటిది. కానీ ఒక్కొక్కటి మాత్రము ఈ బ్లాస్టింగ్కి సంబంధించినటువంటిది రాత్రి ఏదైతే మనకు శ్రీనగర్లో జరిగినటువంటిది పోలీస్ స్టేషన్ దాడి అనుకో పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి బ్లాస్టింగ్ అనుకోవచ్చు. ఇక్కడ అంటే దానికి సంబంధించినటువంటి అమోనియా నైట్రేట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ కొన్నటువంటి వాళ్ళ వ్యక్తులు వాటిని తయారు చేసినది అంతా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాదాపు 2021 నుంచి కూడా ఇదే యూనివర్సిటీలోనే మొత్తం అంతా కూడా జరిగినటువంటి అంశం. కానీ ఒక్కొక్కటి కూపి లాగుతుంటే అసలు ఎంత ప్లాన్డ్గా ఎంత పకడ్బందీగా ఆత్మాహుతి దాడులను ఒక డాక్టర్లనే తయారు చేసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పాకిస్తాన్ చేసినటువంటిది ఒక్కొక్కటి సమాచారం మాత్రం బయటపడుతున్నటువంటిది. కానీ దీనికి ఖచ్చితంగా కూడా అంటే డిసెంబర్ 6 బాబ్రీ మసీదు అనేటువంటిది ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి కూపి లాగుతున్నారు. కానీ ఢిల్లీ అంతా కూడా ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ మధ్య ప్రతి ఒక్కరిని కూడా వాహనాలను చెక్ చేసిన తర్వాతనే పంపించేటటువంటి దృశ్యాలు. కానీ ఇక్కడ ఏదైతే మనం యూనివర్సిటీ దగ్గర మాత్రం మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపించవాలని అనుకోవచ్చు. లోపలికి పంపించాలంటే కూడా వాళ్ళ ఐడి కార్డ్స్ అనుకోవచ్చు అన్నీ కూడా వాళ్ళతో కలెక్ట్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు విచ్చలవిడిగా ఇక్కడ ప్రార్థనలు సమావేశాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు జరిగినటువంటి అడ్డా ఏది అంటే ఇదే ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ. రైట్ కళ, థ్యాంక్ యూ.